ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామంలో మీ అందరికీ ముందుగా శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం తెలుసుకునే అంశము, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం అంటే మీరు పడిన కోపం నిలిచి ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ యూనివర్సిటీలో కానీ ఎక్కడ మీకు అందించినటువంటి అంశాన్ని సంగతులని బోధిస్తున్నా నిజంగా మీరు చాలా ధన్యులు. ఎక్కడ కూడా ఇలాంటి టాపికల్ సర్మన్స్ ఎవరు అందించరు. పైన వాళ్ళు తెలుసుకొని గ్రహించి బోధించడం జరుగుతుంది తప్ప డెప్త్ ఇన్ఫర్మేషన్స్ వారు షేర్ చేయలేరు. నేను అది బోల్డ్గా చెప్పగలను. ఓకే, ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేయండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం నేనే చదువుతున్నా, జాగ్రత్తగా మీరు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26. ప్రతి లేఖనము ప్రాముఖ్యమైనది. నేను ఇక్కడ చెబుతున్నప్పుడు మీకు అర్థం కాకపోతే రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి మెడిటేట్ చేయండి. తండ్రి కృపను గ్రహిస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ నిలిచి ఉందనుకో అపవాదికి చోటిచ్చినటువంటి వారవుతారు. చాలా ప్రియమైన దేవుని పిల్లలారా, మన అంశానికి సంబంధించిన లేఖన భాగాలు చదువుకున్నాం. క్రీస్తు శకము 65లో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘమునకు ఈ పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. నేను మీ ముందు నిలబడి ఎలాగ దేవుడి జ్ఞానం అందిస్తున్నాను, అప్పుడు మొదటి శతాబ్దంలో పౌలు గారు పత్రిక రూపేణ దేవుడి జ్ఞానము అందించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఓకే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఒకసారి మనం గ్రహిద్దాం. ఏం చెప్పాడండి? కోపపడుడి అని అంటున్నాడండి. అంతే కదండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26లో కోపపడుడి అంటున్నాడు. ఒక సేవకుడు ఆసియా ఖండంలో దేవుడి యొక్క పరిచర్యని అద్భుతంగా డెవలప్ చేసినటువంటి వాడు, యేసు ద్వారా శబాస్ అనిపించుకున్న వ్యక్తి, నా కొరకు నీతి కిరీటం ఉంచబడ్డదని మరి చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఏం మాట చెప్పాలి, ఏం సలహా ఇవ్వాలండి? స్థానిక సంఘానికి, ఎఫెసీ సంఘానికి కోపపడొద్దు అనాలి. అంతే కదండి, కోపపడొద్దు అనాలి. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కోపపడొద్దు అనాలి. కానీ ఇక్కడ ఏమంటాడు? కోపపడుడి అని అంటున్నాడు. ఎలాగ అర్థం చేసుకోవాలి ఈ మాటని? ప్రియులారా, మీరు ఆలోచించండి. చాలాసార్లు ఈ లేఖనాన్ని చదువుకున్నారు మీరు, కానీ భావాన్ని మాత్రం గ్రహించలేదు. ఇతని యొక్క జత పనివాడు ఎవరు? యాకోబు గారి గురించి మనం ఆలోచిస్తాం. అతను మరి ఆ పత్రిక రాస్తూ, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తీయండి. ఇక్కడ లేఖనం ఇక్కడ దారం పెట్టండి, మనం అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వస్తూ ఉంటాం. యాకోబు గారు ఏమంటాడో చూద్దాం. 1వ అధ్యాయము అతను ఏం చెప్తున్నాడో ప్రియులారా మనం చూద్దాం. 20వ వచనం అండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటున్నాడు.
నరుడు కోపపడితే ఆ నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని అంటున్నాడు. పత్రిక రాస్తున్నాడంటే దీని అర్థం ఏంటిది? దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరు కూడా కోపపడకూడదనే కదండి ఆయన కాన్సెప్ట్. అంతే కదమ్మా రమ్య? కోపపడొద్దు. ఇన్ కేస్ ఒకవేళ మీరు కోపపడ్డారనుకో దేవుని యొక్క నీతి అది నెరవేర్చదు. కాబట్టి దేవుని పిల్లలు చచ్చిపోయేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని శోధనలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కోపపడకూడదని యాకోబు గారు పత్రిక రాసుకున్న దానిని బట్టి తేట తెల్లమవుతుంది. ఓకేనా? దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి. మరి దీనికి డిఫరెంట్గా దీనికి భిన్నంగా పౌలు గారు ఏం చెప్పిండు? ఎఫెసు పత్రిక 4:26 కోపపడుడి అని అంటున్నాడండి. అదేంటిది? ఒకే బైబిల్లో 2 అర్థాలు ఉంటాయా? ఇప్పుడు మనం దాన్ని పాటించాలా? యాకోబు గారు చెప్పింది ఇక్కడ పౌలు గారు చెప్పింది పాటించాలా? ప్రియులారా ఆలోచించండి. యాకోబు గారు చెప్పినటువంటి విషయం పౌలు గారు కూడా తెలుసు. మరి తెలిసినప్పుడు పౌలు గారు కూడా ఏమనాలి? ఆయనతో ఏకీభవించాలి. నరుని కోపము దేవుడి నీతిని నెరవేర్చదు కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో కోపపడకూడదు అని అనాలి. కానీ నేనేమంటాడు? కోపపడుడి అని అంటున్నాడు. ఎందుకన్నట్టు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ప్రేమైన దేవుని పిల్లలారా, యాకోబు గారు చెప్పింది కరెక్ట్, పౌలు గారు చెప్పింది డబల్ కరెక్ట్. ఎట్లా అంటున్నానంటే యాకోబు గారు చెప్పినా, ప్రపంచంలో ఎవరు చెప్పినా, యేసు వచ్చి చెప్పినా మానవుడి యొక్క నైజం ఏంటంటే ఖచ్చితంగా కోపపడతాడు. అర్థమవుతుందా వేణు? అర్థమవుతుందా? మానవుడి యొక్క తత్వం నిజం ఏంటంటే ఖచ్చితంగా కోపపడతాడు. సిచ్యువేషన్ని బట్టి, భార్యను బట్టి, భర్తను బట్టి, పిల్లలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి ప్రతి ఒక్క వ్యక్తి కోపపడతాడు. ఎందుకు కోపపడతాడంటే ఈ దేహంలో ఉన్నాము కనుక. ఎంత బోధ చేసినా ఖచ్చితంగా కోపపడతారు అన్న సంగతి పౌలు గారికి తెలుసు. మాస్టర్ ఆయన, ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వ్యక్తికి ఎన్ని తెలుసు. కాబట్టి కోపపడుడి అని చెప్పేసి పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడదు. అయితే కోపపడండి అని అక్కడే లేదు. ఏమన్నాడు మళ్ళీ? కోపపడుడి కానీ అని ఉన్న కాడ, కానీ అని ఉన్న కాడ సంథింగ్ రాంగ్ అని చెప్పేసి అనుకోవాలి. ఏదో ఉంటుందని అనుకోవాలి. కోపపడుడి సంగమా, కానీ ఏమంటుంది తెలుసా? పాపము చెయ్యకుడి అంటుండండి. వాట్ ఏ వండర్ఫుల్ కన్క్లూషన్. ఏదో ఒక కారణాన్ని బట్టి పాపం చేస్తారు, చేస్తే చెయ్యండి, కానీ కోపపడ్డం అని చెప్పేసి పాపం మాత్రం మీరు చెయ్యొద్దు అని అంటున్నాడు. కోపపడిన ప్రతి ఒక్క వ్యక్తి పాపం చేస్తాడు, కానీ పాపం చేయొద్దు. కోపపడుడి, పాపం చేయకూడదు అంటాడు. పాపం అంటే ఏంటి? పాపమునకు బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటి? యోహాను గారు మొదటి పత్రిక రాస్తూ ఏం చెప్పిండండి? యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 తీయండి టక్క. ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞని అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అదండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏదో అనుకోకాకండి. ఆజ్ఞని అతిక్రమించటమే, ఆజ్ఞలు అతిక్రమించటమే. దేవుడి యొక్క ఆజ్ఞలని ఎవడైతే భూమి మీద బ్రతుకుతున్నప్పుడు అతిక్రమిస్తాడో, ఓవర్టేక్ చేస్తాడో వాడు పాపం చేసినట్టు లెక్క, వాడు పాపి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి పాపం వలన వచ్చే జీతము మరణం అని అదే పౌలు గారు రోమా పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం వలన మరణం అనేది సంభవిస్తుంది. పాతాళ లోకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి కోపపడుడి, కానీ పాపం మాత్రము చెయ్యకండి అని చెప్పేసి అన్నాడండి. ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా? పాపం అంటే ఏందో తెలుసుకున్నాము, పాపానికి రిజల్ట్ ఏందో మనం తెలుసుకున్నాం. అయితే ఆ తర్వాత కింద చెప్తానండి ఒక అద్భుతమైనటువంటి విషయం.
ప్రపంచానికి అర్థం కానటువంటి కాన్సెప్ట్. క్రీస్తు సంఘాలలో చాలా మందికి తెలియనటువంటి సంగతి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏం చెప్తున్నాడండి? ఎఫెసు పత్రిక 4:26 కోపపడుడి కానీ పాపం చెయ్యకుడి. ఒకవేళ ఇంత చెప్పినా మీరు కోపపడ్డారు అనుకో, అది ఎప్పటి వరకు ఉండాలో తెలుసా? సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు. నేను ఎంత చెప్పినా ఖచ్చితంగా కోపడతాను. మానవుని యొక్క తత్వం అది. ఎక్కడో అక్కడ తేడా వస్తుంది. ఎంత మంచిగా మనం ప్రవర్తించినా కోపగించుకోవటం సహజం, అంతే కదండి. ఎంతమందిని మనం చూడలేదండి, అరే నీ సంగతి ఏందని ఏం చూస్తారా అంటారు. అయిపోయింది, బ్రెయిన్లో సేవ్ చేసుకున్నారా అంటాడు. అవునా కాదు? మాట్లాడు, ఎంతసేపు మాట్లాడు, అంతా రికార్డెడ్ అయిపోయింది, నేను తర్వాత నేను సంగతి ఏమో చూపిస్తాను అంటారు. మీకు అర్థమవుతుందండి? అంటే బ్రెయిన్లో సేవ్ చేస్తారు. 10 సంవత్సరాల క్రితం కూడా మైండ్లో పెట్టుకుంటారు. చెప్పు అంతా సేవ్ అయిపోతుంది అంటారు, ఏది మర్చిపోవట్లేదు అని అంటారు. అనరా అంటే మీరు ఈ మాటలు అనంగా మీరు ఎక్కడ వెళ్ళలేదా? కోప్పడుతున్నారు, బ్రెయిన్లో సేవ్ చేసుకున్నారు, టైం వచ్చేసింది వేసేస్తున్నారు. అంటే టీవీ న్యూస్ చిన్నదాన్ని బట్టి మీకు చెప్తున్నాను నేను. పరిస్థితులు అలాగే ఉంటూనే ఉండలేదా? ప్రపంచమందంతటా ప్రియమైన దేవుని బిడ్డలాగా ఇయే ఉంటుంది. ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే సూర్యుడు అస్తమించే వరకు దాన్ని ఉంచడం. ఇప్పటి వరకు ఈ కంటిన్యూ చేస్తున్నారు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి కోప్పడేటువంటి పాపం చేసే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక అద్భుతమైనటువంటి విషయం తెలియజేస్తారు. సూర్యుడు అస్తమించు వరకే ఎవడండి మీ కోపము నిలిచి ఉండకూడదు, అంటే అప్పటి వరకే ఉండాలి. అర్థమవుతుందమ్మా? ఉదయం 8 గంటలకు కోపడ్డాం అనుకో, మన భర్త మీద, మన భార్య మీద, మన వారి మీద, మన తండ్రి మీద, మన తల్లి మీద, మన సేవకుడి మీద, ఇంకెవరి మీదనే సరే మన నైబర్స్ మీద కోపడ్డాం అనుకోండి, పడినటువంటి కోపము 100% సేవ్ చేసుకోకూడదట. ఎప్పటి వరకు ఉండాలట? అది సూర్యుడు అస్తమించు వరకే. సూర్యుని యొక్క ఉదయమును గురించి గ్రంథం చెప్పింది, సూర్యుడి యొక్క అస్తమయాన్ని గురించి గ్రంథం చెప్పింది. రెండింటికి ఉన్నటువంటి ప్రాధాన్యత. ఇక్కడ పౌలు ఏమంటాడంటే సూర్యుడు అస్తమించు వరకే కోపం ఉండాలి, ఈ లోపల డిలీట్ కావాలని చెప్పేసి అంటున్నాడు. సూర్య అస్తమయం ఎప్పుడు జరిగిద్దండి? సాయంత్రం 6 తర్వాత సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఉదయం కూడా మనం కోపడ్డామంటే 6 గంటల వరకే కోపం ఉండాలండి. అక్కడ సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, చీకటి పడుతుందంటే టోటల్గా ఏది కూడా ప్రియులారా మనలో ఉండకూడదు. అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరికి సంబంధించిన కాన్సెప్ట్ మనలో ఉండకూడదు. సూర్యుడు అస్తమించిన ఆ కోపాన్ని తీసివేయకుండా అలాగే ఉంచుకున్నాం అనుకో, కింద అంటాడు అపవాదికి మీరు చోటు ఇచ్చిన వారు అవుతారు అని అంటున్నారు. ఎలా చోటించిన వాళ్ళు అవుతాం మనం? సూర్యుడు అస్తమించిన కోపాన్ని తీసేసుకోలేదు, క్షమించలేదు, అలాగే పెట్టుకున్నాము, అలాగే పడుకున్నాము, అలాగే ఇప్పటివరకు కొన్ని సంవత్సరాలు గడుపుతున్నాం. ఏం జరుగుతున్నది? ఏంటి పరిస్థితి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. సూర్యుడు అస్తమించే లోపు కోపాన్ని తీసేసుకోకపోతే జరిగే నష్టాలు, పరిణామాలేంటి తెలుసుకుందాం వద్దా? ఇంపార్టెంటే కాదా? జాగ్రత్తగా గ్రహించండి. ఇప్పుడు ఆలోచిద్దాం. 6 తర్వాత చీకటి పడ్డ తర్వాత ఏమైందో జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మీరు ఆలోచించాలంటే ఒక విషయం మీకు తెలిసి ఉండాలి. ఏంటా ఒక విషయము అని అంటే కణ సిద్ధాంతాన్ని గురించి మీకు ఐడియా ఉండాలి. కణ సిద్ధాంతం మీలో చాలామంది స్టడీ చేసినటువంటి పర్సన్స్ ఉన్నారు. కణ సిద్ధాంతం అంటే ఇంగ్లీష్లో సెల్ థియరీ అంటారు. ఎంత సైన్స్ చెప్పింది తెలుసా అండి పౌలు గారు? అపోస్తలుడైన పౌలు గారు సైన్స్ ఎంత అద్భుతమైనటువంటి సైన్స్ చెప్పాడు తెలుసా? ప్రపంచానికి అర్థం కాని నేను మాస్టర్ని అని
కాళ్ళు రగరేసే వాడు కూడా అర్థం కాని సంగతి చెప్పాడు పౌలు గారు. జాగ్రత్తగా వినండి. ఈ విషయం మీకు అర్థమైతేనే పౌలు గారు ఆ మాట ఎందుకు చెప్పిండన్న సంగతి అర్థమైంది. ఓకే, మీకు అర్థమయ్యే రీతిలో నేను ఇప్పుడు సెల్ థియరీ గురించి చెప్తాను. సెల్ థియరీ అంటే కణ సిద్ధాంతము. ప్రేమన దేవుని పిల్లలారా, స్త్రీలే కానీ పురుషులే కానీ దేహంలో ఉన్నాం కదండి. మనమందరం కూడా ఈ దేహంలో ఉన్నాం. మానవ దేహాన్ని గురించి మనం ఆలోచిస్తే, నా దేహమే అనుకుందాం, ఒక దేహమును గురించి మనం ఆలోచిస్తే కనపడుతున్నటువంటి యొక్క దేహము కొన్ని వందల కోట్ల కణాల సముదాయము. అర్థమవుతుందా జీవన్ మహేంద్ర? అర్థమవుతుందా? మానవుని యొక్క దేహం, కనపడుతున్న దేహము కొన్ని వందల కోట్ల కణాల సముదాయమే కనపడుతున్న మానవుని యొక్క దేహము. కొన్ని కణాల పేర్లు చెప్పండి. కణములు, కణాల పేర్లు, సెల్స్ పేరు తెలుసా మీకు? తెలియదా? మీకు తెలియకపోతే నాకేం తెలుసు. రక్త కణాలు ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి కదండి. ఇంకా వెరీ గుడ్. ఇట్లా చెప్పుకోవడం చాలా రకాల కణాలు ఉన్నాయండి. కొన్ని వందల కోట్ల కణాలు కలిస్తేనే మానవుని యొక్క దేహము ఫామ్ అయింది. ప్రేమైన దేవుడి పిల్లలారా, ఓకే, ఈ దేహంలో నుంచి ఒక కణాన్ని సపరేట్ చేస్తున్నా నేను. ఓకేనా? ఈ దేహంలో నుంచి ఒకే ఒక కణాన్ని సపరేట్ చేస్తున్నా. కణములో ఏముంటుంది? ఈ సెల్లో ఏముంటుంది? కణములో, ఒక కణములో ఏముంటుంది? కణములో కేంద్రకం ఉంటుంది. కణములో కేంద్రకం ఉంటుంది, క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇంకా కణములో కేంద్రకము, క్రోమోజోమ్స్, జన్యువులు ఉంటాయి. ఏంది మీకు తెలియదు? అవన్నీ నాకే తెలుసా? కణంలో కేంద్రకము, క్రోమోజోములు, జన్యువులు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రియమైన వాళ్ళ, వీటన్నిటిని కలిపి కణము అంటారు. కణము, కేంద్రకము, క్రోమోజోములు, జన్యువులు వీటన్నిటిని కలిపితే కణము అంటారు. ఇందులో ఉన్న దానిని డిఎన్ఏ అంటారు. కణము లోపల ఉన్నటువంటి ఈ మూడింటి యొక్క సముదాయాన్ని డిఎన్ఏ అంటారు. డిఎన్ఏ అంటే ఏంది? డిఆక్సరైబో న్యూక్లిక్ యాసిడ్ అని అంటారు. ఇక కణంలో ఇంత ఉందండి. అందుకని క్రీస్తుని గురించిన మూలోపదేశాలు మీరు బాని సంపూర్ణంలో కూడా సాగిపోవాలంటాడు పౌలు గారు. దీన్ని కణ సిద్ధాంతం అంటారు, జన్యుశాస్త్రం అంటారు. అర్థమవుతుందా? ఒక్క కణములో ఇన్ని ఉంటాయి: కేంద్రకము, జన్యువులు, క్రోమోజోమ్స్, ఇంకేం చెప్పా? ఎవరు మాట్లాడుతుంది ఏంటండి? కణములో కేంద్రకం ఉంటుంది, క్రోమోజోములు ఉంటాయి, జన్యువులు ఉంటాయి. అర్థమవుతుందా? వీటన్నిటిని కలిపి డిఎన్ఏ అంటారు. డిఎన్ఏ అంటే డిఆక్సరైబో న్యూక్లిక్ యాసిడ్. ప్రేమన దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సైన్స్ దీనికి ఏం పేరు పెట్టిందంటే కణము, కణ సిద్ధాంతము అన్నదండి. ఓకేనా? సో ఈ కణాల యొక్క వర్క్ ఎలాగుంటుందంటే, జాగ్రత్తగా వినండి, మీరు చెప్పకపోయినా పర్లేదు, వినండి. ఈ కణ సిద్ధాంతం, ఈ సెల్ థియరీ ఎలాగుంటుందంటే, ఇప్పుడు ఈ భూమి మీద నేను మంచి పని చేయాలన్నా, భూమి మీద నేను చెడు చేయాలన్నా, ఒక మనిషిని మర్డర్ చేయాలన్నా, ఒక మనిషిని ప్రేమించాలన్నా, ఒక మనిషిని ద్వేషించాలన్నా నా ఓన్ ఆలోచన కాదు. ఈ కణములో ఉన్నటువంటి ఈ డిఎన్ఏ వ్యవస్థ నుండి, ఆ డిఎన్ఏ నుండి వస్తున్న లేదు ఇస్తున్న సంకేతాలని బట్టి, అక్కడి నుంచి వచ్చే సంకేతాలను బట్టి నా భావ్య ప్రవర్తన అలాగుంటుంది.
నేను నడవాలంటే నడతా, కూర్చోవాలంటే కూర్చుంటా, ఒక మనిషిని మర్డర్ చేయాలంటే చేస్తా, ప్రేమించాలంటే ప్రేమిస్తా, నరకాలంటే నరుకుతా, ఏదైనా చేస్తా. అక్కడి నుంచి వచ్చే సంకేతాలని బట్టి నా ప్రవర్తన భూమి మీద ఆధారపడి ఉంటుంది. అర్థం కావడానికి కొరకు ఒక విషయం చెప్తాం. మన ఇంట్లో టీవీలు ఉన్నాయిగా, ఇంట్లోకి రాగానే స్విచ్ చేస్తాము. ఎక్కడికి వెళ్తాము? రిమోట్ దగ్గరికి వెళ్తాం, అంతే కదండి. రిమోట్ పట్టుకుంటాము. రిమోట్ పట్టుకొని టీవీ ఎక్కడో ఉంటే ఇక్కడి నుంచి మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం. టీవీ 9 కావాలా, టీవీ 5 కావాలా, సాక్షి కావాలా, ఇంకేదో జియోగ్రఫికల్ ఛానల్ కావాలా, ఏ ఛానల్ కావాలా అనేది బ్రెయిన్లో ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడి నుంచి వచ్చే సంకేతాలని బట్టి మనకు నచ్చినటువంటిది కనపడుతూ ఉంటుంది స్క్రీన్ మీద. ఇది పంపిస్తూ ఉంటాడు, ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇది ఆపరేట్ చేస్తూ ఉంటుంటే ఇక్కడి నుంచి వచ్చే సంకేతాలను బట్టి కావలసిన మొత్తం మనం చూసుకుంటూ ఉంటాం. అది మనకు కనపడుతూ ఉంటుంది. రిమోట్ లేకపోతే పని చేయలేమ్మా, మన వల్ల కాదు. రిమోట్ ద్వారానే కార్యక్రమాలు మనం జరిగిస్తాం. ఓకే, అలాగే భూమి మీద కూడా మనం ఏ కార్యక్రమాలు చేయాలన్నా, ఏది చేయాలన్నా, అది వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, మన డిఎన్ఏ నుండి, కణములో ఉన్న డిఎన్ఏ నుండి వచ్చే సంకేతాలని బట్టి వర్క్ మనం చేస్తాం ప్రియమైనటువంటి వాళ్ళారా. అప్పుడు ఆ డిఎన్ఏలో ఒకవేళ కోపం ఉందనుకో, అదేం చేస్తుంది? అక్కడి నుంచి కోపపు సంకేతాలను పంపిస్తూ ఉంటుంది. వాడిని తిట్టు, వాడిని కొట్టు, వాడిని నరికేయి, వాడిని అజ్జయి, వాడిని ప్రేమించు, వాడిని కౌగులించుకో, వాడిని అజ్జయి, రకరకాలుగా అది పంపిస్తూ ఉన్న దాన్ని బట్టి మన ప్రవర్తన అలాగుంటుంది. అక్కడి నుంచి వచ్చే సంకేతాలను బట్టి. నో, నువ్వు దేవుని కుమారుడు కదా, ఆ పని చేయకూడదు, నీకు ఇది తగదు, నువ్వు కరెక్ట్గా ఉండాలి అన్నది కూడా అక్కడి నుంచి వచ్చే సంకేతాలను బట్టి ఆధారపడి ఉంటుంది. మనం మంచి చేయాలన్నా, చెడ్డ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా అక్కడి నుంచి వచ్చే సంకేతాలను బట్టే ఉంటుంది. ప్రియులారా, అర్థమవుతుందా అండి? సో అక్కడి నుంచి వచ్చే సంకేతాలను బట్టి ఉండాలంటే మరి అక్కడ ఉండవలసినది ఏంటిది? ఆ డిఎన్ఏలలో మనము ఉంచుకోవలసినది ఏంటిది? ప్రేమ అయితే ప్రేమ, ద్వేషం అయితే ద్వేషం. ఏది నువ్వు సేవ్ చేస్తావో ఆ సేవ్ చేసిన దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది. అర్థమైపోయిందిగా, క్లియర్ అయిపోయింది కదా. 2+2 = 4. దీనికి సెల్ థియరీ అంటారు, జన్యు శాస్త్రం, దైవ రహస్యం అని అంటారు. ఇది కణ సిద్ధాంతం కూడా అంటారు. ఓకే, ఇప్పుడు ఆలోచించండి. ఈ కణములో ఉన్న కేంద్రకాన్ని, జన్యువులు, వీటన్నిటికీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? బైబిల్ భాష. బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ కణంలో ఉన్న కేంద్రకాన్ని, వీటన్నిటి వ్యవస్థని అంతరింద్రియము అన్నాడండి. ఏమన్నాడండి? దేవుడు ఈ కణ వ్యవస్థని అంతరింద్రియము అన్నాడు. సైన్స్ ఏమో కణము అన్నది, కేంద్రకం అన్నది, క్రోమోజోములు అన్నది. కానీ దేవుడు ఏమంటే ఆ టోటల్ కణములో ఉన్న కేంద్రకంలో ఉన్న స్ట్రక్ అయిన దానిని దేవుడు ఏం చెప్పాడు? దేవుడి భాషలో అంతరింద్రియము అన్నాడండి. కొన్ని వందల కోట్ల అంతరింద్రియాలు కలిస్తేనే మానవుని యొక్క దేహం సెట్ అయిపోయింది. బైబిల్ పరభాషలో ఇది, సైన్స్ పరిభాషలో అదండి. ఓకేనా? రైట్. దీన్ని మనసులో పెట్టుకొని పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు రండి, ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 26. కోపపడుడి కానీ పాపం చేయకండి, సూర్యుడు అస్తమించు వరకు సాయంత్రం 6 గంటల వరకు మీ కోపము నిలచి ఉండకూడదు అన్నాడు. మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు. ఎక్కడ నిలిచి ఉండకూడదు? ఎక్కడ నిలుపుకున్నాం మనము? ఎక్కడ సేవ్ చేసుకున్నాము? అంతరింద్రియంలో, అంటే కణము, ఆ డిఎన్ఏలో సేవ్ చేసుకున్నాం. అక్కడ నిలిచి ఉండకూడదు అన్నాడండి. సాయంత్రం 6:30 కూడా నిలుపుకున్నావు, సేవ్ చేసావు, దాన్ని తీసివేయలే.
నిలిచి ఉండకూడదు, అక్కడ స్ట్రక్ కాకూడదు అని చెప్పేసి అన్నాడండి. ఎందుకు? సాయంత్రం ఏడైనా కూడా నువ్వు తీసివేయలేదు కదా, అయితే నువ్వు సాతానికి అప్పచెప్పుకున్నట్టే లెక్క. సాతాను నిన్ను వాడుకుంటాడు. ఇది ఎందుకు? కరంలో పెట్టుకున్నావు కదా, నీ చెడును పెట్టుకున్నావు కదా, వాడేం చేస్తాడు? అని కావాల్సింది అలాగే వాడు ఇప్పుడు నిన్ను వాడుకుంటాడు. వాడు సంకేతాలు పంపిస్తాడు అక్కడి నుంచి. అర్థమైందా? రైట్. ప్రేమన దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు కక్షలు, పగలు ఎప్పుడెప్పుడో బ్రెయిన్లో పెట్టుకుంటారు, ఎప్పుడెప్పుడో సేవ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. టైం రాగానే రిలీజ్ చేయాలి. అవన్నీ కూడా కక్ష తీర్చుకోవాలి, వాళ్ళ సంగతి, ఆమె సంగతి ఏం చూసుకోవాలనుకుని అన్నీ సేవ్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి చిన్నదానికి ముడేసుకుంటారు, ప్రతి పెద్దదానికి ముడేసుకుంటారు. తెలుసా అండి? నువ్వు పలానప్పుడు నన్ను ఇట్లా అన్నావు, ముడేసుకుని పక్కకు పెట్టేస్తారు. ఇవన్నీ కూడా ముడిలేసి ఎంత మూట ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఎన్ని మూటలు ఉన్నాయండి? మూటలు ఉన్నాయన్న దాని అర్థం ఏంటిది? నువ్వు తీసివేసుకోలేదు. ప్రేమన దేవుని పిల్లారా, అర్థం చేసుకోండి. దేవుని మనసు ఏంటో, దేవుని జ్ఞానం ఏంటో అర్థం చేసుకోవాలండి. రైట్. మనం తీసివేసుకోకుండా అన్ని మూటలు పెట్టుకొని అన్ని సేవ్ చేసుకొని రెడ్ బుక్లు రాసుకున్నట్టుగా రాసుకొని ఉంటే సాయంత్రం 6 అయింది. 6 తర్వాత 7 అయిపోయింది. ఏమైపోయిందండి? చీకటి పడుతుంది. అంతే కదా? చీకటి పడుతుంది. అప్పటి వరకు లోపలనే ఉన్నది. చీకటి పడిన తర్వాత ఏమైంది? బాత్రూమ్కి వెళ్తాం, స్నానం చేస్తాం. స్నానం చేసి ఇంటికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత భోజనం చేస్తాం. టైర్డ్ అయిపోతాము. ఎక్కడికి వెళ్ళిపోతాం? మంచం మీదకి వెళ్ళిపోతాం. మంచం మీదకి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? పడుకోవడానికి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని చక్కగా పడుకుందాం అనుకుంటాం. సో అంతరింద్రియములో మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం కదా, పాపాన్ని, ద్వేషాన్ని సేవ్ చేసుకున్నాం కదా. పడుకున్నటువంటి మనకి అక్కడి నుంచి సంకేతాలు వస్తూ ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు వాడు నిన్ను తిట్టింది కదా, 3 సంవత్సరాల క్రితం ఆమె నిన్ను తిట్టింది కదా, అంత శాతగానుడువా నువ్వు, చేతులకు ఏమైనా గాజులు వేసుకున్నావా అంటే మన భాషలో చెప్తాను, అర్థం కాకుండా. నీకు కక్ష పౌరుషం లేదా, పగ తీర్చుకోవా అని చెప్పేసి ఆ కణములో ఉన్న, ఆ కేంద్రకంలో ఉన్న సంకేతాలన్నీ కూడా మన దగ్గరకు వస్తూ ఉంటాయి, బోల చేస్తూ ఉంటాయి మనకి. రాత్రి 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి వస్తూ ఉంటాను. నిజమే, వాస్తవానికి పౌరుషం లేదా నాకు? ఏంది అలాగ తల ఉంచుతున్నాను ఏంటిది? ఏం మాట్లాడలేదేంటి? రిప్లై ఇవ్వలేదేంటి? నేను వాడిని తిట్టలేదేంటిది? వాడిని కొట్టలేదేంటి? నో, ఇది కరెక్ట్గా. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు వాడు కనపడతాడు నాకు, వాడి మీద నేను ఎప్పుడు కక్ష తీర్చుకోవాలి అనేసి ప్రియులారా, నైట్ అంతా వాడు జాగారమే. ఎందుకంటే ప్రైవేట్ క్లాస్ వచ్చింది కదా, అక్కడిని సాతాను వాడు బోధించండి కదా. 7 గంటలప్పుడు వాడు కత్తి పట్టుకోను, గడ్డలు పట్టుకోను, లేకపోతే ఏదో ఒకటి చేసేసి బాగా తీర్చుకుంటాడు. చాలామంది తీర్చుకోవట్లేదండి. రాయలసీమకి వెళ్ళండి, అదే పరిస్థితి, ఘోరమండి. ఒక రాయలసీమ ఏంటి, ఎక్కడికి వెళ్ళినా ఇదే సిచ్యువేషన్ అండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నైట్ అంతా స్కెచ్, అన్ని ప్లాన్స్, తెల్లారగానే మర్డర్లు అయిపోతున్నారు, నాశనం చేస్తున్నారు, కత్తులతో పొడుస్తున్నారు, రకరకాల ఈ కార్యక్రమాలు చేసి వ్యవస్థని నాశనం చేసి వదిలిపడుతున్నారు. ప్రేమ దేవుడు ఎందుకు చేస్తున్నారు? అంతరింద్రియం బోధించింది. ఎందుకు? నువ్వు 6 అయినా కూడా తీసివేసుకోలేదుగా. తీసేసుకుంటే ఫ్రెష్గా ఉండేది, ప్రేమ ఉండేది. వాడు తిట్టినా, వాడిని హింసించినా, నీ మీద ఏదో చేసినా నువ్వు అన్ని తీసేసుకున్నావు అనుకో, నువ్వు ఫ్రెష్ అయిపోయాడు. కక్షని పెట్టుకుంటావు నువ్వు, నీకెందుకు? చక్కగా మంచం మీద పోగా నిద్ర వచ్చేది, తెల్లారగానే మళ్ళీ హాయి బాయి ఉండేటాడు. నువ్వు ఉండలేదంటే మొత్తం సేవ్ చేసుకొని పెట్టుకున్నావు, బుర్రని ఖరాబ్ చేసుకున్నావు కనుక ప్రియమైన దేవుడు నువ్వు ఆగమైపోయావు. ఇది ఎంత సబ్జెక్టు బోధించండి తెలుసా? పౌలు గారు, కోపపడుడి, పాపం చేయకుడి. ఇన్ కేసు ఒకవేళ పాపం చేసిన సూర్యుడు అస్తమించు వరకే నీ బాధ, నీ కోపం ఎప్పుడప్పుడు తెలుసా? సూర్యుడు అస్తమించు వరకే, 6 గంటల వరకే అది ఉంచుకోవాలి. 6 అయిందా డిలీట్ చేయటమే, నీ బాడీని మొత్తం రీఫ్రెష్ చేయటమే.
ఎందుకంటే నువ్వు దేవుడు కుమార్తెవి కదా. ఎంత నేను చెప్పినా ఎఫెసీ సంఘమా, ఎఫెసీ పట్టణంలో క్రైస్తవులారా, ఎంత నేను చెప్పినా మీరు తీసివేసుకోకుండా ఒకరి మీద ఒకరు గొడవలు కక్షలు పెట్టుకున్నారనుకో, సాతాను గడు అద్భుతమైన విధంగా వాడుకుంటాడు. మీరు ఆగమైపోతారు, పాతాళాకానికి పోతారు. దట్స్ అప్ టు యూ అని చెప్పేసి ఈ మాటలు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అపవాదికి మీరు సోటిచ్చినటువంటి వారు అవుతారు. బైబిల్ ఎంత గొప్పదో ఎప్పుడైనా అర్థం చేసుకున్నారండి? ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఆలోచించాలి. మనం ఏ సంఘాలకు వెళ్ళినా పొట్టి చెక్కే కథలు, పేతురు నేల మీద నడిచే కథలు, మేడి చెట్టు కథలు, ఎవడికి కావాలండి అని ఈని నిక్కర్లు వేసుకున్న కానించి ఈ ముక్కలు ఇంటినే ఉంటున్నాం మనం. కొత్త సంగతులు బోధించొద్దా? ఏమండి పచ్చడి ఎంతకాలం తింటాం? పచ్చడి పప్పు కూర ఎంతకాలం తింటామండి ఇంట్లో? తిని బోరు కొట్టదా అండి? చికాకు ఇంటి వాళ్ళు కూడా చెప్పండి, వెళ్ళి బిర్యానీ తినవుతారు బయట, తెలుసా? ఎప్పుడు కూడా పాత చింతకాయ పచ్చడి, పాత బోధలు వినకూడదండి. సూపర్ తీరుస్తున్నాయి గ్రంథంలో, బోధించేవారు ఉండాలి, కరువైపోయారు. మాలాంటి వాళ్ళు కష్టపడి ధ్యానించి బోధిస్తుంటే మళ్ళీ వీళ్ళ కామెంటరీస్. ఓకేనండి, రైట్. ఇప్పుడు మీకు చెప్పిందంతా బ్రెయిన్లో పెట్టుకొని ఇది ఎంతవరకు వాస్తవమో ఒక్కసారి బైబిల్ని అడుగుదాం. ఇప్పుడు చెప్పిన సిస్టమ్ అంతా కూడా ఎంతవరకు కరెక్ట్, దీన్ని దేవుడు ఏం చెప్తున్నాడు ఆయా సందర్భాల్లో తన సేవకుడు ద్వారా ఎలాగ చెప్పించుకుంటూ వచ్చాడో ఇప్పుడు మనం 1 by 1 ఒక 7 లేఖనాలు కొంచెం స్పీడ్గా నేను చెప్పుకుంటూ ముందుకు వెళ్తానని. ఆల్రెడీ 70% మీకు సబ్జెక్ట్ అర్థమైపోయింది. దానికి ఇంకా మద్దతుగా 100% మీరు సక్సెస్ఫుల్గా గ్రహించే విధంగా ఒక 7-8 లేఖనాలు మీకు నేను చూపిస్తాను. మీరు విన్న తర్వాత నిజంగా దేవుడు ఎంత గొప్పవాడని చెప్పేసి మీరు గ్రహిస్తారు. ప్రతి లేఖనం ఇంపార్టెంట్, రాసుకోండి. ఓకే, ఈ సమయంలో కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం తీద్దామండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము అందరు తీయాలి. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడో చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 7. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. అదే వచ్చింది రాలేదా? ప్రేమల దేవుని బిడ్డ, అంతరింద్రియము బోధిస్తుంది. అంతరింద్రియములో ఏది ఉంటే అది బోధిస్తుంది. దావీదు గారికి ఏం బోధిస్తుందట అంతరింద్రియము? నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. యెహోవాను నువ్వు స్తుతించు అని ఎవరు చెప్తారట? ఎవరు బోధిస్తారట? నా అంతరింద్రియము నాకు బోధించుతున్నది. రాత్రి గడియలలో పక్క మీదకి వెళ్ళాడు, మంచం మీద పండుకున్నాడు, అక్కడ అంతరింద్రియం బోధిస్తున్నది. దావీదా, నీకు ఈ భాగ్యాన్ని కలిగించింది ఎవరు? దావీదు. నువ్వు రాజుగా చేసింది ఎవరు? దేవుడే కదా. దేవుని మహిమపరచవా, దేవుని గణపరచవా అని అంతరింద్రియం బోధిస్తుందట. భార్య కాదు, పిల్లలు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఏన ఆత్మయాన్ని బోధిస్తలే. ఆ దేహంలో ఉన్న కణంలో ఉన్న DNA వ్యవస్థ ద్వారా సంకేతాలు వస్తున్నాయి. ఆత్మగా ఉన్న దావీదుకి తండ్రిని నువ్వు గణపరచు, తండ్రిని మహిమపరచని చెప్పేసి నాకు బోధ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాడండి. అంటే వండర్ఫుల్. ప్రేమన దేవుని పిల్లలు అర్థం చేసుకోవాలి. ఇలాగ మనం గ్రహించాలి. దావీదు ఇశ్రాయేలీని పరిపాలించిన వ్యక్తికి బోధ చేసేది అంతరింద్రియ మాట. ఓకే, మరొక లేఖనం చూస్తున్నాం. మీకా గ్రంథంలోనికి వెళ్దాము. అందరూ తీయాలండి. పాత నిబంధనలో మీకా గ్రంథము 3వ అధ్యాయము, మీకా గ్రంథము 2వ అధ్యాయము, క్షమించాలి 1-2. మీకా గ్రంథము 2వ అధ్యాయము 1-2.
మీకా గ్రంథం పేజీ నెంబర్ 764 పాత నిబంధనలో మీకా గ్రంథము 2వ అధ్యాయం 1-2. మంచముల మీద పరుండి, ఏమండి, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోసించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనములో ఉన్నది గనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు అని. పొద్దు పొడవగానే చేస్తారు చెడు. ఎందుకు? రాత్రి అంతా పోలే కదా, ప్రైవేట్ క్లాసే కదా. అర్థమవుతుందండి? స్కెచ్ అంతా ఇప్పుడు గీతారండి రాత్రులే కదా, తాక్కుంటా ఎంజాయ్ చేసుకుంటా ఎప్పుడు నెయ్యాలి, ఎవరిని తీయాలి, తీస్తే ఎంత, వేస్తే ఎంత, ఎప్పుడు పాపం చేద్దాం, తెల్లారి ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ కూర్చుందాం, ఏం చేద్దాం, స్కెచ్ అంతా నైటే కదండి. పొద్దు ఎప్పుడు పడుతుందని చెప్పేసి వస్తూ ఉంటాం మనం. ఏమో అర్థమవుతుందా? దీన్ని తెలంగాణ భాష చంద్రపట్నం అంటారు. చంద్రపట్నం గీసారంటే అంతే, అయిపోవడమే సక్సెస్. అర్థమైందండి? సూపర్ కదండి. ఇక్కడ ఏమంటాడు తెలుసా? మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు, యోచించు అంటే ఆలోచించటం, యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ, అలాగూ చేయుట వారి స్వాధీనములో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే ఏం చేస్తారు? చెయ్యరా? చెయ్యుదురా, వర్కౌట్ చేస్తారు, సక్సెస్ చేస్తారు. ఎందుకు? అంతరింద్రియాలు బోధించినవి బాగా. చూడా ఇంకా తెలివి తక్కువడువా? వెళ్ళు, వాడు నా మాటను, ఆమెను ఈ మాటను, ఆమెను అద్దను, ఇద్దరు మొత్తం రాత్రంతా క్లాస్ అయినా వాడికి నిద్ర ఎక్కడ పట్టిద్దండి? మీకు అర్థమవుతుందా? పట్టదు. పిచ్చి పిచ్చి తలంపులు వచ్చేస్తాయి నైట్ అంతా కూడా మంచం మీద, అటు తిరగా ఇటు తిరగా. ఏం చేయాలో అర్థం కాదు. ఇలా స్కెచ్ అంతా నైటే అవుతుంది, చీకటినే అవుతుంది. చీకటి పాపం మనకు సాదృశ్యం, అంధకారము, సాతాను లోకం, అది అక్కడనే. పొద్దు పొడవగానే వారు చేయుదురు అని అక్కడ దావీదు చెప్పాడు. తండ్రైన దేవుడి మీకా గారి ద్వారా కూడా తెలియచేస్తాడు. మళ్ళీ కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయం అందరు తీయాలండి. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఏంటండి? యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను, నా దేహాన్ని పరిశీలించుము, నన్ను పరీక్షించుము. పరిశీలించడం వేరు, పరీక్షించడం వేరు. నా అంతరింద్రియములను ప్లస్ నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నా నేను. అదే దేవుడు ఏం చేయాలటండి? అంతరింద్రియాలను పరిశీలించాలట, హృదయాన్ని పరిశీలించాలట. ఉన్నదంతా అదే. నువ్వు అందులో ఏది సేవ్ చేస్తే వాడి క్రియలు అలాగే ఉంటాయి. మంచి సేవ్ చేసుకుంటే మంచి ఉంటుంది, చెడు సేవ్ చేసుకుంటే అంతరింద్రియాలు చెడు ఉంటుంది. కాబట్టి తండ్రి నేను ప్రార్థన చేస్తున్నా, నేను చెప్పడం కాదు, నేను గ్రేట్ అని అనటం కాదు, ఒక్కసారి నువ్వే నా అంతరింద్రియాలను పరిశీలించు, నా హృదయాన్ని కూడా పరిశీలించు. ఏమైనా ఎర్రర్స్ కనపడుతున్నాయా? ఎక్కడన్నా ఎవడి విషయంలో నేను తప్పు చేస్తున్నానా? ఏమన్నా కనపడితే నన్ను క్షమించు. నేనేమంటానంటే 100% ఎవరి విషయంలో నేను కోపపడలేదు, ఏది కూడా నేను సేవ్ చేసుకోలేదని నేను అనుకుంటున్నా. అయినా ఎవడి మార్గం వానికి యథార్థంగా కనపడుతుంది కదా. నేనేం చేస్తున్నాడు తండ్రి? ఒకసారి పరిశీలించుతానని చెప్పేసి తన దేహాన్ని దేవుడికి అప్పచెప్పుకున్నాడు. మనం ఇప్పుడు ప్రార్థన చేశామా? నా అంతరింద్రియంలో ఏముంది, నా హృదయంలో ఏముంది ఒక్కసారి పరిశీలించండి. మంచి ఉంటే ఓకే, మీకు సంబంధిస్తుంటే ఓకే, సాతానికి సంబంధించి ఉంటే నా పరిస్థితి ఏంటి తండ్రి? నా అంతరింద్రియములను అంటే నా సెల్ని, నా సెల్, నా కణ సిద్ధాంతాన్ని ఒకసారి, నా డిఎన్ఏ వ్యవస్థని పరీక్షించని అంటున్నాడు. డిఎక్స్ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఒకసారి పరిశీలించి టెస్ట్ చేయి. బైబిల్ అంటే సకల శాస్త్రములను అధిగమించింది.
అర్థమవుతుందా? ఈ బైబిల్ మీద మనకి పట్టుంటే లోకంలో ఉన్న పుస్తకాలు పెద్ద పనికిరావండి. మనం దీని మీద పట్టుంటే అది ఇత్తనే ఎగిరిపోయింది. ఒరిజినల్ నోట్ ఏందో మనకు తెలిస్తే డూప్లికేట్ నోట్ ఏందో అర్థమైంది ప్రియులారా. అందుకని బైబిల్ స్టడీ చేయాలి, పరిశీలించాలి. నేను ఎలాగే ఇవన్నీ చెప్పగలుగుతున్నాను? ఎవడో చెప్పిండ నాకు? ఏమండి, నా యవ్వన కాలం నుంచి బైబిల్ రీసెర్చ్ 17 ఏళ్ళు. అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఓకే, మరొక లేఖనం మనం చూసుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలోకి వెళ్దాం. జ్ఞాని అయిన సొలొమోను గారు ఏమంటాడో ప్రసంగి గ్రంథము 7:9. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో ఒక అద్భుతమైన సలహా చెప్తున్నాడు. ఏమంటాడండి? ఆత్రపడి నువ్వు కోపపడవద్దు సహోదరుడా, సహోదరి, తొందరపడకాకు. కొన్ని విషయాలు తొందరపడుతూ మనం ఎవరి మీద కూడా, శత్రు విషయంలో కూడా ఆత్రపడి కోపపడవద్దు. ఎందుకు కోపడుతున్నావు అంటే నువ్వు బుద్ధిహీనుడు గనుక. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములయందు కోపము సుఖంగా నివాసము చేస్తుంది. బుద్ధిహీనుల అంతరింద్రియములో కోపమాట సుఖంగా నివాసం చేస్తుంది. అంటే ఏసీ ఆన్ చేస్తాను అన్నమాట. మన కోపానికి ఉంచుతా ఉంటాం. 10 ఏళ్ళ నుంచి అలాగే పెట్టుకుంటున్నాం మనం. 10 years నుంచి వాని మీద నాకు కక్ష అండి అంటారు. అంటే 10 years నుంచి లోపల పెట్టుకొని పెంచి పోషిస్తూ ఉంటున్నాం. ఏసీ వేసేసి సాతాన్ని కానీ వేపుతున్నాం అన్నమాట. దాన్ని డెవలప్ చేస్తున్నాం మనం. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు, అంతరింద్రియములు, అంతరంగము, ఇంకా జ్ఞానేంద్రియములు, ఇవన్నీ ఒక సబ్జెక్ట్ ఉండే, అద్భుతమైన సబ్జెక్ట్. ఇక్కడ ఓన్లీ అంతరింద్రియాన్ని గురించి చెప్తున్నా, కణాన్ని గురించే చెప్తున్నా నేను. బుద్ధిహీనుల అంతరింద్రియాలలో అంత చెడు ఉంటుందట. చెడు ఉంటుంది కనుక వాళ్ళు చెడు చేస్తూ ఉంటారు. వారి భావ్య ప్రవర్తన మొత్తం ఘోరంగా ఉంటుందండి. వాడు మంచిగా మాట్లాడు, ప్రేమగా ఉండరు, కలిసిమెలిసి ఉండరు, సహవాసంలో కొనసాగరు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటా ఉంటావు, నీకేం తెలుసు అంటూ ఉంటారు. బుద్ధిహీనులు అంటుంది గ్రంథం. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖంగా నివాసం చేస్తుందట. హ్యాపీగా పండుకుంటుందట. 5 star బిల్డింగులుగా మనకెట్ట ఇస్తారో అన్ని వసతులు ఉంటాయి, సుఖంగా ఉంటుందట. ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్నిలాగా కాదు. దీనికి అంతటి కారణం ఏంటిది? సూర్యుడు అస్తమించినా నువ్వు తీసివేసుకోలేదు కనుక సుఖంగా ఉంటుంది. సాతాను గాని పెంచి పోషిస్తున్నాం మనము. ఓకే, మరొక లేఖనం చూసుకుందాం. అలాగే అదే కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. కాబట్టి భయము నుండి పాపం మీద గజనించి చెయ్యకాకండి. భయము నుండి పాపము చేయకండి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరికనే మీరు ఉండండి. అంతేగాని వర్క్లోకి రాకండి. కోపం వచ్చినా సర్దుకొని మలిసి పక్కకి పెట్టేసి పొద్దున్నే వందనాలు బ్రదర్, వందనాలు అన్నా, వందనాలు తమ్ముడు అనాలి తప్ప నిన్ను మర్చిపోతానని చెప్పి తిరిగి మనం కక్ష తీసుకోవాలి. ధ్యానం చేసుకొని ఆలోచన వచ్చిన అంతరింద్రియం బోధించిన నాకు బోధించకాక దాన్ని పక్కకు పెట్టేసి ప్రశాంతంగా ఉండు నా కుమారుడా అంటాం. ప్రశాంతంగా మనం ఉంటే అద్భుతంగా రిజల్ట్ మన వైపు ఉంటుందండి.
బ్రెయిన్లో ఏది కూడా పెట్టుకోవద్దు తెలుసా అండి. అయిన దానికి కాని దానికి ముళ్ళు వేసుకోకూడదు. అర్థమైందా? ప్రతి దానికి మూడేసుకోకూడదు. మూడేసుకుంటే మూట ఎక్కువ అయిపోయింది. మూట మొయ్యలేకపోతాం మనమే, నాశనం అయిపోతాం మనమే. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ లోకంలో మనకి ఎవరు కూడా శత్రువులు ఉండకూడదు. మనకి శాతనైతే గోడ గడదాం, మనకి శాతనైతే గోడ గడదాం. ఎవడో కట్టిన దాన్ని వచ్చే శుద్ధితోటి గోడ పడగొట్టొద్దు. మనం శాతనైతే కడదాం, అంతేగాని పడగొట్టొద్దు. ప్రేమను పెంచుదాం. మన విషయంలో ఎవరు ఏది ప్రవర్తించినా కూడా పక్కకు పెట్టేసి క్షమించేసి ప్రేమను పెంచుకోవడానికి మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. ఈ జ్ఞానము అందరిలో లేదు అంటాడు పౌలు గారు. ఈ మనసు అందరిలో లేదు. నా కుమారుడా, నువ్వైనా చాలా జాగ్రత్తగా ఉండు, జ్ఞానంతో కాపురం చేయాలి అని అంటాడు. తెలుసా? జ్ఞానంతో కాపురం చేయాలి. సహవాసం జరగాలంటే జ్ఞానంతో కాపురం చేయాలి. తుమ్కిత్తా అంటే తుమ్కిత్తా, నువ్వెంత అంటే నువ్వెంత అంటే ఇంకేముందండి? సంసారం ఉంటుందా పడుతుందా? సాగాలనుకున్నప్పుడు కొన్నింటిని బేర్ చేయాలి. చివరికి లేఖనం చూసుకొని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8 మనం చదువుకున్నాం. కోపము మానము. ఏమిటి? కోపము మానము. ఇప్పటివరకు కోపడదు చాలు, ఇక నువ్వు మాను. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టును. ఆగ్రహం ఎందుకు నీకు? కర్రతోటి కొట్టడం, నోటితోటి తిట్టడం, కత్తులతో పొడవడం, గొడ్డలతో నరకటం ఎందుకు? ఇది వేస్ట్, వ్యర్థం. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, నువ్వు వ్యసన పడకము. అది కీడికే కారణమవుతుంది, నిన్ను పాతాళలోకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఇవన్నీ వద్దు నా కుమారుడా. ఎన్ని పక్కకు పెట్టేసాయి, అన్నీ డిలీట్ చేసేసాయి. ఇప్పటి వరకు ఉన్నట్టు అన్నిటి కూడా డిలీట్ చేసేసేయాలి. దానివల్ల దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్, ఉపయోగమే లేదు. బుర్ర ఖరాబ్ అయిపోయింది, శరీర రోగాలు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి. దాని గురించి ఆలోచిస్తే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, రకరకాల సమస్యలు వస్తుంది. లాస్ట్ మనమే ఆగమవుతాం. అందుకని యేసు అంటాడు, నువ్వు చింతించుట వలన, నువ్వు కోపం పడటం వల్ల నీ ఎత్తు ఒకవేళ 6 ఫీట్లు అనుకో, నువ్వు 10 చేసుకుంటావా? నీ వల్ల కాదు కదా, నీ వల్ల ఏది కాదు. మరి కానప్పుడు ఎందుకు థింక్ చేస్తావు? ఎందుకు కోపపడతావు? నాకు అప్పచెప్పరాదా? నీ భారం యెహోవా మీద మోపరాదా? నేను చూసుకుంటా. టేకప్ చేస్తే నువ్వు కరెక్ట్గా టేకప్ చేస్తావా? దేవుడు అంటాడు, నేను కరెక్ట్గా టేకప్ చేస్తానా? నేను కరెక్ట్ చేస్తాను. మరి నాకు అప్పచెప్పేసే. సూపర్ ఉంది కదండి, అద్భుతంగా ఉంది. మనం విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ నన్ను పాటించమండి, పాటించాలి, అర్థం చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళు, ఇంత సబ్జెక్టు పౌలు గారి యొక్క బ్రెయిన్లో ఉంది కనుక ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘంలో వారికి గొడవలు అవుతున్నారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటున్నప్పుడు పత్రిక రూపేణ తెలియజేయవలసిన పరిస్థితి ఏర్పడ్డదండి. మొదటి శతాబ్దంలో ఏం చెప్పాడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26. కోపపడుడి కానీ మీరు పాపం చేయకండి. ఒకవేళ మీరు కోపపడ్డా ఎప్పటి వరకు ఉంచుకోవాలి తెలుసా? సూర్యుడు అస్తమించు వరకే. సూర్యుడు అస్తమించు వరకే బార్డర్ అది. సూర్యుడు అస్తమించు వరకే మీ కోపం నిలిచి ఉండాలి. అప్పటి వరకు కూడా ఉండకూడదు. 6 లోపలనే దాన్ని తీసేసేయాలి. బార్డర్ దాటొద్దు. భారతీయులు పాకిస్తాన్ బార్డర్ దాటేటంటే ఊరుకుంటారా? వాడు ఎన్కౌంటర్ చేసి పడేస్తాడు. వాళ్ళు దాటి మనం ఊరుకుంటామా? చేయమండి. ప్రేమైన దేవుడు, ఆలోచించండి, అర్థం చేసుకుందాం. ఇప్పటి వరకు ఎవరి విషయమైనా మనం కోపపడ్డామా?
ఇంకా దాన్ని సేవ్ చేసుకుని ఉంచుకున్నామా, దానికి కలర్ అద్దుకుంటూ ఇంకా ఉన్నామా, ఒకటికి 2-3 అన్ని సెట్ చేసి పెట్టుకున్నామా, రేపు మనమే శిక్ష గురి కావాల్సిన పరిస్థితి, మనమే లాస్ అయిపోతాం. ఎందుకంటే మనం దేవుడి పిల్లలం కదా. అన్యుడు అలాగే ప్రవర్తించి దేవుని బిడ్డను మనం కూడా అలాగే ప్రవర్తిస్తే, అలాగే మూవ్ అవుతూ ఉంటుంటే, కక్షను తీర్చుకుంటూ ఉంటుంటే, మాటకి మాట, చంపకి చంప, దెబ్బకి దెబ్బ, పంటికి పన్ను మనమే తీసేస్తూ ఉంటుంటే వాళ్ళకి మనకు వ్యత్యాసం ఏంటి? దేవుడి బిడ్డలు అని చెప్పుకోవడానికి అవకాశం ఏంటిది? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఆలోచిద్దాం. సూర్యుడు అస్తమించు వరకే మన కోపము నిలిచి ఉండాలి. సూర్యుడు అస్తమించడంతో తీసివేయటమే. ఈ లోపల 12 గంటలకు కోపడితే 1 గంటకు తీసేయటమే, 1 గంటకు కోపడితే 2ంటికి తీసే, టోటల్గా ఉండకూడదండి. పగలు ఉన్నంత వరకు ఈ యొక్క దేహంలో, ఈ కణములో ఏ ద్వేషము, ఏ కోపము, ఎలాంటి చెడు కూడా ఉండకూడదు. అది ఉంటే అది మనల్ని నాశనం చేస్తుంది. అది మనకు బోధ చేసేసి నరకంలోకి మనం వెళ్ళే విధంగా తన చేతిలో ఒక పనిముట్టుగా మనల్ని వాడుకుంటుంది. అర్థమైందా? అర్థం కావాలి. ఇలాంటి బోధలు జాగ్రత్తగా మనం వింటాం లేదని పాటించాం. యాకోబు గారు ఏమిటంటే, మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా విన్న దాని ప్రకారంగా ప్రవర్తించు వారునై ఉండండి అని చెప్పేసి అంటుంది. కాబట్టి మనం విన్నాం, వదిలిపెట్టకుండా విన్న దాని ప్రకారంగా మన ప్రేమని డెవలప్ చేద్దాం. కక్షలు లేకుండా, మనసులో ఏదో పెట్టుకోకుండా హార్ట్ఫుల్గా ఉందాం, ఓపెన్గా ఉందాం. ఫస్ట్ ఓపెన్గా ఉండి ఈ లోకంలో బ్రతుకుతూ క్రీస్తు యొక్క ప్రేమని డెవలప్ చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.